నెక్స్ట్ నేను పార్ట్ 1లో భాగంగా మీకు ఆల్రెడీ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి మీకు బాగా చెప్పుకున్నా. ఇప్పుడు మిగతా బిట్స్ మొత్తం 25 బిట్స్ మిత్రమా. ఈ 25 బిట్స్ మీరు కనుక నేర్చుకుంటే హైకోర్టు వరకు 2 మార్క్స్ వస్తుంది. ఓకేనా. ఇందాకే నేను చెప్పాను మైక్రో మైక్రో ఎకనామిక్స్ అంటే చిన్నది అని అర్థం. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే పెద్దది అని అర్థం, స్మాల్. ఓకేనా. ఇది లార్జ్. గుర్తుపెట్టుకొని ఒక వ్యక్తి గురించి చెబితే అది సూక్ష్మ, అందరి వ్యక్తుల గురించి మాట్లాడితే అది స్థూల, ఒక సంస్థ గురించి అధ్యయనం చేస్తే అది సూక్ష్మ, అన్ని సంస్థల గురించి అధ్యయనం చేస్తే అది స్థూల, దేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం గురించి మాట్లాడితే అది సూక్ష్మ, దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం గురించి మాట్లాడితే అది స్థూల. గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఒక వస్తువు ధర గురించి మాట్లాడితే అది సూక్ష్మ, అనేక వస్తువు ధరల గురించి మాట్లాడితే అది స్థూల. దీన్ని బట్టి మీకు అర్థమైంది. పెద్ద ఎక్కువ అనే పదం వస్తే దట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో అంటే ఏంటంటే చిన్న లేదా మనకి కొద్దిగా అని అర్థం వస్తుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మరి మ్యాక్రో ఎకనామిక్స్ లో భాగాలు ఇందాక నేను చెప్పాను, వినియోగదారుల ప్రవర్తన. ఓకేనా. అదే విధంగా ఉత్పత్తి సిద్ధాంతం, అదే విధంగా కారకాల సిద్ధాంతం. ఇవన్నీ కూడా నేను గతంలో మీకు నా ప్రీవియస్ పార్ట్ 1లో భాగంగా మీకు అవన్నీ చెప్పుకున్నా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సరే చూద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. ఓకేనా. నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్తాను. ఓకేనా. మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో 400 బిట్ల వరకు జీకే నేను కరెంట్ అఫైర్స్ కోర్సును అప్లోడ్ చేస్తున్నా. 350 బిట్ల వరకు మీకు కరెంట్ అఫైర్స్ బిట్స్ అప్లోడ్ చేస్తున్నా. మొత్తం ప్రస్తుతానికి 750 బిట్ల మేరకు మీకు హైకోర్టు వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో నేను జీకే కూడా పెట్టున్నా. మీరు ఈ కోర్సు కొనుక్కుంటే డిసెంబర్ 31 వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తుంటాయి. ప్రతి మంత్ మ్యాగజైన్ ఇస్తుంటా, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తాను. ప్రతి మంత్ ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి సరైన వాక్యాలు అడిగాడు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తామంటే పాక్షిక విశ్లేషణ అని కూడా పిలుస్తాం. పాక్షిక అంటే ఏమిటి మిత్రమా? కొద్దిగా అని అర్థం, లేదా స్మాల్ అనే అర్థం మీనింగ్ వస్తుంది. అంటే సూక్ష్మ అంటే మీకు ఏం చెప్పారు ఆల్రెడీ? కొద్దిగా అంటే సూక్ష్మ, ఎక్కువ అంటే స్థూల, ఒకటి అంటే సూక్ష్మ, ఎక్కువ అంటే మనకి స్థూల, అలా చెప్పాను. కాబట్టి సూక్ష్మ అంటే కొద్ది వాటి గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి అది సూక్ష్మ అర్థశాస్త్రం. దీనినే మనం ఏమని పిలుస్తామంటే పాక్షిక అర్థశాస్త్రం లేదా పాక్షిక విశ్లేషణ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తామని చెప్పారు. అంటే వస్తువు ధర గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తారు. కాబట్టి ధరల సిద్ధాంతం అని కూడా సూక్ష్మ అర్థశాస్త్రాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఇది సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించినది. ఎస్, కరెక్టే. ఆర్థిక సంక్షేమ సిద్ధాంతానికి సంబంధించినది. మరి ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను మనం బాగా సద్వినియోగం చేసుకొని అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సమానమైన అభివృద్ధిని అందించడమే ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం. ఈ ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏం పిలుస్తామంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలుస్తాం. కాబట్టి వాడు ఏమడిగాడు? సరైన వాక్యాలు అడిగాడు. కాబట్టి ABC కరెక్ట్. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్రింది వాటిలో దేని గురించి సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుందని అడిగాడు. అంతర్జాతీయ వ్యాపారం, మన భారతదేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారం ఎలా ఉంది, అదేవిధంగా మారకపు రేట్లు, మన భారతదేశ రూపాయిని డాలర్తో పోల్చినప్పుడు మారకపు రేటు అని పిలుస్తాం. ఓకేనా. భారతదేశ రూపాయిని డాలర్తో పోల్చినప్పుడు ఈ ప్రాసెస్ ఏమని పిలుస్తామంటే మారకపు రేటు అని పిలుస్తాం. అంటే ఒక దేశం యొక్క కరెన్సీని
మరొక దేశం యొక్క కరెన్సీతో సరిపోల్చడాన్ని మారకపు రేటు అంటాం, ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తాం. దీని గురించి కూడా అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి గురించి అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. మరి స్థిరత్వం, ఆర్థిక వృద్ధి స్థిరత్వం గురించి అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. వినియోగదారుల ప్రవర్తన వినియోగదారుల పైన, ఉత్పత్తిదారుల పైన, అమ్మకందారుల పైన పన్ను భారం ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో కూడా అధ్యయనం చేస్తుంది ఏది సూక్ష్మ అర్థశాస్త్రం. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ కమ బి కమ సి కమ డి ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా, సూక్ష్మ అర్థశాస్త్రం ఏవే బాగా చెప్పండి. ఇందాక నేను చెప్పాను, ఒకటి వినియోగదారుల ప్రవర్తన, రెండవది ఉత్పత్తి సిద్ధాంతం, మూడవది మనకి ధరల సిద్ధాంతం. దీనినే పాక్షిక విశ్లేషణ అని పిలుస్తారని చెప్పాను. దీనినే నేను ఏమని చెప్పాను, ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారని చెప్పాను. దీనినే మనం ఇందాక నేను మీకు చెప్పాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ధరల సిద్ధాంతం. అదేవిధంగా ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం కూడా దీనికి సంబంధించింది. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నా, అంతర్జాతీయ వ్యాపారం గురించి ఇదే అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా మారకపు రేట్ల గురించి అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక వృద్ధి స్థిరత్వం గురించి అధ్యయనం చేస్తుంది. వినియోగదారుడి పైన, అమ్మకందారుడి పైన మరియు ఉత్పత్తిదారుడి పైన పన్ను భారం ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా పంపిణీ చేయబడుతుంది అనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓకేనా? రైట్. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం. ఇందాక నేను మైక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడినా, సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మాట్లాడినా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మ్యాక్రో ఎకనామిక్స్. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే స్థూల అర్థశాస్త్రం. మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రోస్ అనే ఒక గ్రీక్ పదం తోటి ఉద్భవించినది. మ్యాక్రో అనగా పెద్దది అని అర్థం. ఓకేనా? అదేవిధంగా ఒక వ్యక్తిగత ఆదాయం కాకుండా జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేస్తుంది. ఒక వస్తువు యొక్క ఉత్పత్తి గురించి కాకుండా అనేక వస్తువుల ఉత్పత్తి గురించి అధ్యయనం చేస్తుంది. ఒక వస్తువు ధర కాకుండా అనేక వస్తువు ధరల గురించి అధ్యయనం చేస్తుంది స్థూల అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి క్రింది పేర్లతో పిలుస్తారని అడిగాడు. ఒకటి దీని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు, ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు, సమిష్టి శాస్త్రం అని పిలుస్తారు అన్నాడు. ఇందాక నేను చెప్పాను, ధరల సిద్ధాంతం దేనికి సంబంధించింది, సూక్ష్మ అర్థశాస్త్రం. కాబట్టి ఇది సూక్ష్మ అర్థశాస్త్రం, కాబట్టి దీని పిలవం. కాబట్టి ఏ సి ఉండాలి ఆన్సర్. ఎక్కడ ఏసి, ఎస్ కరెక్ట్, ఇది ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం క్రింది అంశాల గురించి అధ్యయనం చేస్తుందని అడిగారు. జాతీయ ఆదాయం గురించి నేను ఇందాక చెప్పాను, తలసరి ఆదాయం గురించి అధ్యయనం చేసేది సూక్ష్మ, జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేసేది స్థూల. ఎస్ కరెక్ట్. ఓకేనా? సమిష్టి అంటే ఉమ్మడిగా లేదా ఎక్కువ అని అర్థం. ఎక్కువ అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏం సంబంధించినది, స్థూలకు సంబంధించింది. కాబట్టి సమిష్టి వ్యయం. ఓకేనా? ఎక్కువ అంశాలు, ఎక్కువ వస్తువుల గురించి చేసే వ్యయాన్ని సమిష్టి వ్యయం అని పిలుస్తాం. సమిష్టి పొదుపు అంటే ఏమిటి, అందరి పొదుపు అని అర్థం. కాబట్టి సమిష్టి పొదుపు. సమిష్టి ఉద్యోగిత అంటే ఏమి, అందరు ఉద్యోగస్తులు అని అర్థం. కాబట్టి ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ 4 కరెక్టే. జాతీయ ఆదాయం గురించి చెప్తుంది, సమిష్టి వ్యయం గురించి చెప్తుంది, సమిష్టి పొదుపు గురించి చెప్తుంది, సమిష్టి ఉద్యోగిత గురించి చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏ కమ బి కమ సి డి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వ్యక్తిగత ఆదాయాన్ని కాకుండా చూడండి, ఇక్కడ వ్యక్తిగత ఆదాయం అంటే తలసరి ఆదాయం అర్థం. వ్యక్తిగత ఆదాయాన్ని కాకుండా జాతీయ ఆదాయం గురించి, వ్యక్తిగత ధరల గురించి కాకుండా సాధారణ ధరల స్థాయి గురించి, వ్యక్తిగత ఉత్పత్తిని కాకుండా జాతీయ ఉత్పత్తి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రం అని పిలుస్తారని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే కేఈ బౌల్డింగ్ అనే ఒక వ్యక్తి. ఇందాక నేను ఇదే డెఫినేషన్ కూడా చెప్పాను, ఇదే తర్వాత డెఫినేషన్. నిర్ణీత సంస్థలు, నిర్ణీత కుటుంబాలు, నిర్ణీత పరిశ్రమలు, నిర్ణీత వస్తువులు, అదేవిధంగా వేతనాలు, అదేవిధంగా వస్తు ధరల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని పిలిచిన వ్యక్తి ఎవరంటే కేఈ బౌల్డింగ్. కేఈ బౌల్డింగ్ అనే వ్యక్తి సూక్ష్మ అర్థశాస్త్రానికి నిర్వచనం ఇచ్చాడు, స్థూల అర్థశాస్త్రానికి కూడా నిర్వచనం ఇచ్చాడు. ఓకేనా? చూడండి, ఒక వ్యక్తిగత ఆదాయాన్ని కాకుండా అంటే అర్థం ఏమి మిత్రమా, ఒక వ్యక్తి ఆదాయం గురించి కాకుండా జాతీయ ఆదాయం గురించి. నెక్స్ట్ వ్యక్తిగత ధరలు కాకుండా అంటే ఒక వస్తువు ధరని కాకుండా అనేక వస్తువు ధరల గురించి. నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క ఉత్పత్తి గురించి, ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే దాని గురించి కాకుండా
జాతీయ ఉత్పత్తి అంటే ఇది దేశంలో అందరూ ఉత్పత్తి చేయడం. జాతీయ ఉత్పత్తి గురించి ఇది అధ్యయనం చేస్తుంది. ఏది? స్థూల అర్థశాస్త్రం అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే కేఈ బౌల్డింగ్. నెక్స్ట్ 1936లో రచించిన ఉద్యోగిత, వడ్డీ మరియు ద్రవ్య సాధారణ సిద్ధాంతం అనే గ్రంథం ద్వారా స్థూల అర్థశాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది అని కేఈ బౌల్డింగ్ పేర్కొన్నాడు. అయితే ఇది ఎవరి గ్రంథం అని అడిగాడు. చూడండి, 1936లో ఒక గ్రంథం అమల్లోకి వచ్చింది. ఆ గ్రంథం ఉద్యోగిత, వడ్డీ మరియు ద్రవ్య సాధారణ సిద్ధాంతం అనే గ్రంథం ద్వారా స్థూల అర్థశాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి కేఈ బౌల్డింగ్ అన్నాడు. అయితే ఈ గ్రంథం ఎవరికి సంబంధించింది అంటే జేఎం కీన్స్ కి సంబంధించినటువంటి గ్రంథం. కార్ల్ మార్క్స్ కాదు, ఆడమ్ స్మిత్ కాదు, రాగ్నర్ ఫిష్ కాదు. ఇక చూస్తే ఆడమ్ స్మిత్ ఎవరి మిత్రమా? అర్థశాస్త్ర పితామహుడు. అదే విధంగా మనకి 1976లో ఇందాక చెప్పాను, అది జాతుల సంపద స్వభావం, కారకాల పరిశీలన అనే గ్రంథాన్ని ఇతర రాశాడు. రాగ్నర్ ఫిష్ అనే అతను 1933లో ఓస్లో విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఒక ఆర్థికవేత్త. ఇతను సూక్ష్మ అదే విధంగా స్థూల ఈ రెండు పదాలను కూడా మొదటిసారిగా ఉపయోగించాడని చెప్పారు. ఎప్పుడు? అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు. నెక్స్ట్, క్రింది వాటిలో వేటి గురించి స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుందని అడిగాడు. స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుందని అడిగాడు. చూడండి, పేదరికము, నిరుద్యోగిత, ఆర్థిక అభివృద్ధి. కాబట్టి వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఆన్సర్ పైవన్నీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, స్థూల అర్థశాస్త్రం సంబంధించి సరికాని వాక్యం అడిగాడు. సరైనది కాదు, సరికాని వాక్యం అడిగాడు. అడిగితే ఇది తలసరి ఆదాయం గురించి అధ్యయనం చేస్తుంది. తలసరి ఆదాయం గురించి అధ్యయనం చేసేది సూక్ష్మ. వాడు ఏం అడిగాడు ఇక్కడ? సరికాని వాక్యం అడిగాడు. కాబట్టి ఇది సరికాని వాక్యమే. ఆన్సర్ దొరికే మనకి. రైట్. 1929-30 ఆర్థిక మాంద్యం తర్వాత అధిక ప్రాధాన్యత సంతరించుకున్నది ఏదంటే స్థూల అర్థశాస్త్రం. ఎస్, కరెక్టే. అసలు స్థూల అర్థశాస్త్రం అనే పదం ఎప్పుడు ఎక్కువగా మన వాడుకలోకి వచ్చిందంటే 1929-30లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. తర్వాత ఇది మనకి ఈ పదం అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్, ద్రవ్యోల్బణం గురించి అధ్యయనం చేస్తుంది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, బ్యాంకింగ్ అనే పదం గురించి కూడా ఇది అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, నిరుద్యోగిత ఇందాక చెప్పాను, నిరుద్యోగిత అదేవిధంగా పేదరికం, నిరుద్యోగిత మరియు పేదరికం మరియు ఆర్థిక అభివృద్ధి. నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అభివృద్ధి మరియు అదేవిధంగా ద్రవ్యం, అదేవిధంగా ద్రవ్యోల్బణం, అదేవిధంగా బ్యాంకింగ్. వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మన స్థూల అర్థశాస్త్రం అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఏదంటే ఆన్సర్ 1 ఆప్షన్. ఓకేనా? రైట్. పంపిణీ సిద్ధాంతంలో భాగాలేవి అని అడిగాడు. పంపిణీ సిద్ధాంతంలో భాగాలేవి అని అడిగాడు. పంపిణీ సిద్ధాంతంలో భాగాలు ఏమిరా అంటే మనకి బాటకము భాగమే, వేతనము భాగమే, వడ్డీ మరియు లాభం కూడా భాగమే. కాబట్టి పైవన్నీ కూడా పంపిణీ సిద్ధాంతంలో భాగమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పంపిణీ సిద్ధాంతం అనగా కారకాల సిద్ధాంతం అన్నా రెండు ఒకటే. పంపిణీ సిద్ధాంతం అన్నా కారకాల సిద్ధాంతం అన్నా రెండు ఒకటే. మరి కారకాలు అంటే మీకు ఇందాక చెప్పాను, 4 ఉత్పత్తి కారకాలు అవసరం. ఓకేనా? ఏదైనా ఒక సంస్థను మీరు స్థాపించాలంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఏముండాలా? భూమి ఉండాలా. ఓకేనా? తర్వాత ఆ భూమిని కంపెనీ స్థాపించిన తర్వాత వస్తువులు తయారు చేయడానికి శ్రామికులు ఉండాలా. ఆ భూమిని మనకి భూమి కావాలన్నా శ్రామికులను మనం పెట్టుకోవాలన్నా మన దగ్గర ఏముండాలా? మూలధనం ఉండాలా. ఓకేనా? అదేవిధంగా భూమిని కొనాలన్నా, శ్రామికులు పెట్టాలన్నా, మూలధనం తేవాలన్నా వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు. ఓకేనా? ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు. ఇవి మన భారతదేశంలో ఉత్పత్తి కారకాల మిత్రమా. ఈ మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీ. ఓకే, భూమి మన దగ్గర లేదనుకో, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం రెంట్కి తీసుకున్నాం. ప్రతి నెల వాడికి ఏం చెల్లించాలంటే బాటకం చెల్లించాలి. ఓకేనా? అదేవిధంగా శ్రామికులు ప్రతి నెల ఏం ఇవ్వాలి? వేతనాలు ఇవ్వాలి. మరి మూలధనం అంటే ప్రతి నెల మనం వడ్డీ కట్టేయాలి. బ్యాంకు నుంచి మూలధనం తెచ్చుకున్నాం అనుకో, వడ్డీ కట్టేయాలి. మరి భూమికి బాటకాన్ని, శ్రామికుడికి వేతనాలు, మూలధనానికి వడ్డీని, ఈ మూడింటిని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సంస్థకి ఒక వ్యవస్థాపకుడు ఉండాలి, ఆర్గనైజర్. మరి వాళ్ళు ఈ మూడింటికి ఇలా చెల్లించుకుంటూ పోతే అవుతుందా? వాడికి లాభం ఆశిస్తారు. కాబట్టి లాభం
ఇప్పుడు ఏమంటామంటే ఇవి ఉత్పత్తి కారకాలు, ఈ ఉత్పత్తి కారకాలు చెల్లించే ప్రతిఫలాలు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది మిత్రమా, ఇక్కడ చూడండి, భూమి కలిగి ఉన్న వాడికి ఏమొస్తుంది మిత్రమా, బాటకం వస్తుంది. శ్రామికులు పనిచేస్తే ఏమొస్తుంది మిత్రమా, వేతనం వస్తుంది. మరి వడ్డీ మనకి మూలధనాన్ని ఇస్తే మనకి వడ్డీ వస్తుంది. మరి వ్యవస్థాపకుడికి ఏమొస్తుంది మిత్రమా, లాభం వస్తుంది. అంటే ఎవరైతే ఉత్పత్తి కారకాలు కలిగి ఉన్నారో వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ఏ విధంగా అవుతుంది, ఇక్కడ పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ బాటకము, వేతనము, వడ్డీ, లాభం ఇవన్నీ కూడా పంపిణీ సిద్ధాంతంలో భాగాలు. ఓకే రైట్. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనవి అని అడిగాడు. క్రింది వాక్యాలలో సరైనవి అని అడిగాడు. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు రెండు ఉంటాయి. చూడండి, ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులు అని చెప్పి రెండు ఉంటాయి. ఉచిత వస్తువులు అంటే ఏంటంటే డబ్బు ఇవ్వకుండా మనకి ఫ్రీగా వచ్చే వస్తువుల్ని ఉచిత వస్తువులు అంటాం. అంటే ప్రకృతి ద్వారా ఏర్పడినవి ఉచిత వస్తువులు. ఉదాహరణకి నీరు మనకి భూమిలో దొరుకుతుంది, డబ్బు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంటున్నాం, పక్కన పెట్టండి. ఉచితంగా వస్తువులు అంటే నీరు, గాలి, సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఉచిత వస్తువులే. ఇవి ప్రకృతి చేత మనం తీసుకునేవి. కాబట్టి ప్రకృతి చేత మనకు అందుకునేటటువంటి వాటిని ఉచిత వస్తువులు అని అంటాం. ఓకేనా? దీనికి ఉపయోగత మూల్యం ఉంటుందే కానీ వినిమయ మూల్యం ఉండదు. ఉపయోగత మూల్యం అంటే ఏమి, ఈ ఉచిత వస్తువులు మనం ఉపయోగించుకుంటాం. ఓకేనా? దీన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు. ఓకేనా? ఇప్పుడు అమ్ముకుంటున్నాం, పక్కన పెట్టండి. ఉచిత వస్తువులు అంటే గాలి, నీరు, సూర్యరశ్మి. ఓకేనా? ఈ మూడింటిని మనం ఉపయోగించుకుంటాం, కానీ వీటిని అమ్మడానికి అవకాశం లేకుండా ఉండేది ఒకప్పుడు. కానీ మానవ సమాజం అభివృద్ధి చెందే కొలది, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొలది, మోడర్న్ టెక్నాలజీ వచ్చే కొద్దీ ఉచిత వస్తువులు ఈ మధ్య ఆర్థిక వస్తువులు అయిపోతున్నాయి. ఉదాహరణకి ఆక్సిజన్ మనకి సాధారణంగా లభిస్తుంది, కానీ ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్ వాళ్ళు కొనాల్సి పడుతుంది. కాబట్టి ప్రస్తుత ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారుతున్నాయి. నీరు, ఒకప్పుడు మనం వంకలో ఉండే నీరు తాగేవాళ్ళం, చెరువులో ఉండే నీళ్ళు తాగేవాళ్ళం, ఒకప్పుడు మనకు వాగులో ఉండే నీళ్ళు తాగేవాళ్ళం, కానీ ఈరోజు వాటర్ క్యాన్ తీసుకొని తాగుతున్నాం. అంటే ఉచిత వస్తువులు మోడర్న్ టెక్నాలజీ కారణంగా ఈరోజు ఆర్థిక వస్తువులుగా తయారయ్యాయి. ఓకేనా రైట్. ఇప్పుడు ఆర్థిక వస్తువులు అంటే ఏమిటి మిత్రమా, పెన్ను, పేపరు, పాలు, పెరుగు, మజ్జిగ, జ్యూస్, వాషింగ్ మిషన్ అంటే డబ్బిచ్చుకునేవన్నీ కూడా ఆర్థిక వస్తువుల కిందకే వస్తాయి. అంటే ఆర్థిక వస్తువులకి ఉపయోగిత విలువ ఉంటుంది, వినిమయ విలువ ఉంటుంది. కావాలంటే మనం ఉపయోగించుకోవచ్చు, వద్దని కూడా దీన్ని అమ్ముకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఉచిత వస్తువులను జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. మరి జాతీయ ఆదాయం అంటే ఏమిత్రమా, ద్రవ్య రూపంలో లెక్కించబడుతుంది. జాతీయ ఆదాయం అంటే ద్రవ్య రూపంలో లెక్కించబడి, అంటే ఆ వస్తువుకి విలువ కట్టి ఆ విలువ ఎంతైతే ఉంటుందో ఆ విలువ ద్వారా మనం జాతీయ ఆదాయం లెక్కిస్తాం. ఇక్కడ ఉచిత వస్తువులకు విలువ ఉంటుందా? ఉండదు. ఉచిత వస్తువులు అమ్మడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఉచిత వస్తువులు జాతీయ ఆదాయం భాగం అంటే కాదు. ఎందుకు భాగం కాదంటే ఉచిత వస్తువులకి విలువలు లెక్క కట్టలేం. కాబట్టి జాతీయ ఆదాయంలో ఉచిత వస్తువులు చేర్చబడతాయంటే చేర్చబడవు. అదేమన్నాడు, చేర్చబడతాయి అన్నాడు. కాబట్టి చూద్దాం, ఆర్థిక వస్తువులు అనేవి జాతీయ ఆదాయం చేర్చబడవు అన్నాడు. ఎందుకు చేర్చబడవు? ఆర్థిక వస్తువుకు విలువ ఉంది కదా, జాతీయ ఆదాయం చేర్చబడతాయి, కానీ వాడు చేర్చబడవు అన్నాడు. ఉచిత వస్తువులకు వినిమయ మూల్యం ఉండదు. ఎస్ కరెక్టే. ఉచిత వస్తువులు మనం అమ్ముకోలేం, ఇప్పుడు అమ్ముకుంటున్నాం, కానీ ముందు నుంచి అమ్ముకోలేం కదా. కాబట్టి ఉచిత వస్తువులకు వినిమయ మూల్యం ఉండదు. కాబట్టి ఇక్కడ వాడేమడిగా సరైనవి అడిగాడు. సరైనవి ఒకటే ఒకటి మాత్రమే మిత్రమా, ఇది సి ఆప్షన్ 3 ఆన్సర్. ఓకేనా? ఉచిత వస్తువులు జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి అంటే చేర్చబడు, ఆర్థిక వస్తువులు జాతీయ ఆదాయం చేర్చబడతాయి అంటే చేర్చబడతాయి. ఓకేనా? రివర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఉచిత వస్తువులను జాతీయ ఆదాయంలో చేర్చబడదు, ఆర్థిక వస్తువులను జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. ఓకేనా? చివరి క్వశ్చన్, క్రింది వాటిలో మన్నిక గల వస్తువులు ఏవి అని అడిగాడు. మన్నిక గల వస్తువులు, మన్నిక లేని వస్తువులు రెండు ఉంటాయి. మన్నిక గల వస్తువులు అంటే డ్యూరబుల్ గూడ్స్ అన్నమాట. ఓకేనా? మన్నిక గల వస్తువులు అంటే ఏంటంటే దీర్ఘకాలం పాటు సేవ అందించే వాటిని మన్నిక గల వస్తువులు అని పిలుస్తాం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, పెన్ను, టీవీ, ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మన్నిక గల వస్తువులు, ఎందుకంటే ఇవి దీర్ఘకాలం పాటు సేవ అందిస్తాయి. నెక్స్ట్, మన్నిక లేని వస్తువు అంటే ఏంటంటే దీర్ఘకాలం పాటు సేవ అందించనివి. అంటే ఒకసారి వినియోగించగానే తన స్పర్శను కోల్పోతే దానిని ఏమి పిలుస్తామంటే మన్నిక లేని వస్తువు అంటాం. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఓకేనా, లేకపోతే
ఫ్రూట్స్ లేకపోతే కూరగాయలు ఇవన్నీ కూడా మన్నిక లేని వస్తువులు. ఎక్కువ కాలం వీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు. ఒకసారి తింటే మళ్ళీ అవి రావు. కాబట్టి ఇక్కడ మన్నిక గల వస్తువులు ఏమిటంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా మన్నిక గల వస్తువులు. ఆన్సర్ 4 అవుతుంది ఆన్సర్. ఓకేనా. డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్. ఓకేనా. నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. నశ్వర వస్తువులు అంటే ఏంటంటే మన్నిక లేని వస్తువులు, ఓకే, నశించిపోతాయి. మరి మన్నిక గల వస్తువులు ఏంటంటే అనశ్వర వస్తువులు, అంటే నశించుకోవు అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో మన్నిక లేని వస్తువులు ఏమంటే పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా మన్నిక లేని వస్తువులు. ఓకేనా. ఇవి మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి బిట్స్. నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి ఎవరు కూడా ఇక నుంచి మ్యాక్రో ఎకనామిక్స్ వరకు మైక్రో ఎకనామిక్స్ సంబంధించి ఏ బిట్స్ చదవద్దు, ఇవే చదువుకోండి. ఓకేనా. మరి ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఉంటుంది. చాలా డెప్త్గా ఉంటుంది చాప్టర్. ఓకేనా. నేను ఇవన్నీ ఆల్రెడీ చాలాసార్లు చదివాను కాబట్టి డిఎస్ వాళ్ళు చెప్పాను, గ్రూప్స్ వాళ్ళు చెప్పాను, ఇవన్నీ చెప్పాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ బిట్స్ అప్పుడు ఏమి నేర్చుకోద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.